హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక కొత్త అప్డేట్ ఉందండి. సో కొత్త అప్డేట్ ఏంటంటే మనకి వితిన్ 2 to 3 డేస్లో వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లుని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంపిక అనేది చేయాలి అనేసి డిసైడ్ చేసేసారండి. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ని వచ్చేసి ఆదేశించారు. ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ మిస్టేక్స్ కానీ లేకుండా ఈ ఎంపిక ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అనేసి డిసైడ్ చేశారు. సో ఓన్లీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇల్లులు అనేది ఎంపిక అనేది జరగాలి అనేసి ఆదేశించారు. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇంకా L2లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేశారు. సో ఏదైతే ఆల్రెడీ కట్టేసిన ఇల్లులు అయితే ఉన్నాయో అది L2 లబ్ధిదారులకు ఇవ్వాలి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లు, కొన్ని పవర్ కానీ కొన్ని పెండింగ్లో కనెక్షన్స్ కానీ అలాంటివి పెండింగ్ ఉన్నాయో, సో గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందంటే ఒకవేళ మీకు ఎవరైతే ఉన్నారో ఇల్లు కావాలి అని అనుకుంటే వాళ్ళే ముందటికి వచ్చేసి వాళ్ళు అమౌంట్ అనేది పే చేసి, అంటే పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ అనేది కూడా కొన్ని అమౌంట్ అనేది ఇచ్చి కంప్లీట్ చేసుకొని మీరు అక్కడ ఉండొచ్చు అనేసి మనకి ఈ విషయం అనేది అప్డేట్ అయితే వచ్చిందండి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే మనకి ఇంకా 2 to 3 డేస్లో మాత్రం కంపల్సరీ ఇంకా లబ్ధిదారులు అనేది ఎంపిక చేయడం అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో చూసుకుంటే కనుక మనకి టోటల్గా వచ్చేసి 1,50,000 ఇల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయండి, డబుల్ బెడ్రూమ్. సో ఇక్కడ ఏంటంటే మనకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డిసైడ్ చేసి మనకి ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో మీరు కనుక ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళనే మీకు వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. సో మీకు ఇటువంటి అప్డేట్స్ ఇంద్రమ్మ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ అనేవి వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.